అభివృద్ధి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయల నిధులతో గ్రామ సమైక్య భవన నిర్మాణంతో పాటు 72,50,000 సిఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ఇప్పుడే వస్తూ మరి సీఎం ఆఫీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మల్లంపల్లి అంటే తప్పకుండా నేను చేస్తా అన్నాడు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే మనం ఇచ్చినది ఏకైక మండలం కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇదే ఇచ్చింది. మిగతా అన్నీ కూడా ఎందుకు ఆపారంటే డీలిమిటేషన్ అనేది ఒకటి వస్తుంది. ఏ ఊర్లు ఎటుపోతున్నాయి, ఏ మండలాలు ఎటుపోతున్నాయి, అందుకనే ఆర్డీఓ ఆఫీస్ కూడా కొద్దిగా ఎటు నాగరంది డిలే అవ్వడం జరిగింది. కొన్ని మండలాలు అటు కావచ్చు, కొన్ని ఊర్లు అటు ఉన్నాయని కొత్తది ఎక్కడ చేయకుండా ఇప్పుడు డీలిమిటేషన్తో పాటు అంటే నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఇవన్నీ సో దానికోసం ఆగింది. కానీ మన మండలం మాత్రము ఆయన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మనం ఎక్కువ కాలం ఎదురు చూడక ముందే మన ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అట్లనే మరి అభివృద్ధిని కూడా అదే రకంగా చేసుకోవాలని పట్టుదలతోటి ఈరోజు అత్యధికంగా సీసీ రోడ్లకు కూడా మనం ఇవ్వడం జరిగింది. కొంతవరకు ఇల్లులు కూడా ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి, డ్రైనేజీలు ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఊర్లో కూడా మరి చేన్లో పోయే రోడ్లు కూడా చాలా వరకు మనము చేసుకోగలిగినాం దాదాపుగా. అదేవిధంగా ఈరోజు మండల సమైక్య భవనాలు కూడా ఈ మండల హెడ్ క్వార్టర్లో దాదాపుగా 2 మనము ఇస్తా ఉన్నాం. ఉచిత బస్సు ప్రయాణం మూలంగా బస్సు వాడుకున్న వాళ్ళకి ఇంట్లో మినిమంగా ఒక్కరికి 2,500, 3,000, 1,500 లాభం అనేది జరిగింది. అట్లా 10,000 కోట్ల రూపాయలు మహిళల మీద ఉచిత బస్సుకు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా మరి ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లా కూడా ఎప్పటికప్పుడు వడ్డీ లేని డబ్బులు ముందుగానే వడ్డీ డబ్బులు కూడా చెల్లిస్తా ఉన్నాం. మీరు ఇంకా మా అక్కలు మంచిగా షాప్స్ కానీ ఇక్కడ కూడా ఏదన్నా మహిళలకు 1-2 షాప్స్ అన్న మా మహిళా సంఘాలు